ఒకటి బస్సు అన్నది ఈ మహాలక్ష్మి కోసం ఉంటే బాగుంటుందని చెప్పాను. మాకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మన శ్రీమతి భోగ శ్రవణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. బస్సులో కూడా చాలా టైట్గా వాళ్ళకు కూడా అవసరం ప్రెసిడెంట్ వాళ్ళ నెంబర్ ఆధార్ మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఆలస్యం వచ్చింది. గంటల గంటలు అక్కడ బస్సులు పాటు వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఇంకోసారి ఎక్కరు వాళ్ళు. కానీ ప్రభుత్వం ఒక్కటే ఇలా కూడా ప్రత్యేకించి 2 వేస్తారా 3 వేస్తారు ఈరోజు మన రాయకల్ పట్టణంలోని మండల ఆటో యూనియన్, డీజిల్ మరియు పెట్రోల్ ఆటో యూనియన్ సంఘం వారి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్న ధర్నాకు మన భారతీయ జనతా పార్టీ తరఫున మనం మద్దతు తెలుపుతున్నాం. మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ పాపం ఆటో డ్రైవర్లే కానీ ఓనర్లే కానీ వాళ్ళ చాలా చిన్న బతుకులు, అంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇవాళ ఆటో ఒక 500 మా అంటే 500 సంపాదించుకుంటారు కావచ్చు. 500 సంపాదించుకుంటేనే ఇవాళ వాళ్ళకి ఇంట్లో పుట్ట గడిచే పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది. సరే ఏది కూడా మనము కాదంటలేము, నడిచే వ్యవస్థ నడవని. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఒక దారి చూపించి బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే అయ్యో సరే ఒకటి మహిళలకు సరే ఫ్రీ పెట్టిండ్రు, ఓకే పర్లేదు, ఆ వ్యవస్థ దానికి నడవంగా వీళ్ళకు కూడా ఏదన్నా కూడా ఒక దారి చూపిస్తే పాపం ఒకరికి న్యాయం చేసినప్పుడు ఇంకొకరికి అన్యాయం జరగద్దు అనేది ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరగద్దు అనేది మన ఉద్దేశం. ఇక ముందైనా సరే ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా వీరిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నలందరూ కూడా మా సోదరులు. ఈ రోజున వాళ్ళ జీవితాలు రెక్కడితే కానీ డొక్కడని కుటుంబం అంతా కూడా వారు ఆ రోజు నడిపితే కానీ, ఆటో నడిపితే కానీ ఆ రోజు కుటుంబం 5,000 లోపలికి పోని పరిస్థితి. అంత చిన్న జీవితాలు, మరి అంత చిన్న బతుకులు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని. మేము స్వాగతిస్తున్నాం, మంచిది. అన్నలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు, మంచిది. మహిళలందరి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అని. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము, సోదరులుగా సంతోషిస్తున్నాము. కానీ ఒకరికి మంచి జరిగితే ఇంకొకరిని తొక్కి పెట్టాలని లేదు కదా. వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. మరి వాళ్లకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాష్ట్రం మొత్తం కూడా పెద్ద అయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. మరి అట్లనే మన ఆటో యూనియన్ సోదరులు ఈ రోజున ఇన్ని రోజులు వాళ్ళు ఇంత సేవ చేసిండ్రు అందరికీ. మరి ఈ రోజున ఒకటి వచ్చిందని వాళ్ళని పక్కన పెట్టుడు, వాళ్ళని ఇచ్చేసుడు, వాళ్ళ జీవితం మీదనే దెబ్బ కొట్టుడు, వాళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టుడు మంచిది కాదు కదా. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరగాలని నేను కూడా వాళ్ళ తరపున ఈ రోజున పోరాటం చేయడానికి వచ్చిన. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు భరోసాని ఇవ్వాలి. ఒకనాడు మనందరి కోసం పనిచేసింది వాళ్ళు, మనందరి కోసం వాళ్ళ జీవితాలను కూడా. కరోనా టైంలో ఎంత కష్టమైందమ్మా. కరోనా టైంలో పాపం వీళ్ళు లేకపోతే మనం ఏడుంటాం. ఇంత ధైర్యం చేసి ఆటోలు నడిపించారు కరోనా టైంలో. కరోనా సోకిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్లో వదిలిపెట్టిండ్రు, హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఎవరైనా కరోనా సోకి ఇంత చనిపోతేనో ముట్టని పరిస్థితి, అట్లా కూడా తీసుకొచ్చిండు వాళ్ళు. నేను చూసినా కదా, నేను చైర్మన్ ఉన్నప్పుడు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్గా ఉన్నా. అంత ఇది చేసిండు అంటే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజు పనిచేసిండు. మరి ఈరోజు ఒకటి ఏదో ప్రభుత్వం తీసుకొచ్చిందని వీళ్ళని పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు. అది మహిళల కోసం మంచిగా చేస్తున్నారు, కరెక్టే.
కానీ మా సోదరులకు కూడా ఆటో యూనియన్ సోదరులకు కూడా ఏదో రకంగా మరి నెలకింత జీవన భృతి ఇస్తారా, మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆటోల మీద లోన్లు తీసుకొని ఉంటారా, వాళ్ళని భర్తీ చేసేవా, దాన్ని భర్తీ చేసే విధంగా అట్లనన్నా ఆలోచన చేయండి. కానీ వాళ్ళ జీవితాలకు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాం, పోరాటం చేస్తాం. గుర్తుపెట్టుకుంటుందని చెప్పిండ్రు. ఈ రోజున దివ్యాంగులను మర్చిపోయినరు. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా వయోవృద్ధులు 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు వయోవృద్ధులు, వాళ్ళకు కూడా ఇంత తక్లీఫ్ అవుతుంది పోవడానికి అటు ఇటు. దివ్యాంగులకు వయోవృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే మంచిగా ఉంటుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఆటో యూనియన్ సోదరులు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వాలన్నిటికీ ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ వచ్చిండ్రు, వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వచ్చిండ్రు. ఈ రోజున వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా జీవన భృతి అయినా కానీ, అదేవిధంగా వాళ్ళ ఆటోల మీద ఉన్న లోన్లు ఏవైనా ఉన్నా కూడా వాటిని మాఫీ చేసే విధంగా కానీ డెఫినెట్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇవ్వాలని మేము బీజేపీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సోదరి బోగస్ శ్రావణి ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో వాళ్ళకి తోడుగా ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీతో పాటు మేము కలిసి నడుస్తాం, మీకు సహకారం అందిస్తాం. బీజేపీ శ్రేణులం అందరము కూడా అని మీకు మాట ఇస్తూ ఉన్నాను. మీకు మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు అందరికీ.